ఇప్పుడే తగ్ లైఫ్ సినిమా చూసి వస్తున్నాను. మణిరత్నం గారు ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశారు. అలాగే మన శంభు గారి గురించి చెప్పాలి మెయిన్, ఎందుకంటే కమల్ హాసన్ గారి గురించి మన అందరికీ తెలిసిందే. ఆయన యూనివర్సల్ స్టార్. ఆయన గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాంటి ఇంకొక క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది శంభు గారు. శంభు గారు కూడా ఎక్స్ట్రాడినరీగా బ్రహ్మాండంగా చేశారు సినిమా. ఎందుకంటే మన అందరు క్యారెక్టర్లు కావచ్చు, లేదంటే మన కమల్ హాసన్ గారు తగ్గట్టు త్రిష గారు కానీ, నాజర్ గారు కానీ, లేదంటే మిగతా అంత క్యారెక్టర్లు బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. శంభు గారి యాక్టింగ్ సూపర్గా ఉందన్న. ఎందుకంటే ఆయన మన మన్మథ కావచ్చు, వల్లభ కావచ్చు, మిగతా ఇంకా సినిమాలు చాలా ఉన్నాయి. అందులో యాక్టింగ్ ఎలా చేశారో అంతకంటే ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇందులో ఇంకా చాలా మెచ్యూరిటీగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు సినిమా. ఆయన యాక్టింగ్ ఒక్క లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఈ సినిమాలో కమల్ హాసన్ గారి తర్వాత ఏదైనా యాక్టింగ్ సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా చేశారంటే అది ఓన్లీ ఒక శంభు గారి మాటకే. ఎందుకంటే మనము తెలుగులో మనం RRR చూసాం సినిమాలో. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. అలాగే మన రామ్ చరణ్ గారు కూడా ఆయనకు తగ్గట్టుగా చేశారు. ఈ సినిమాలో కూడా అలాగే పోటాపోటీగా కమల్ హాసన్ గారు కావచ్చు, శంభు గారు కావచ్చు చాలా బ్రహ్మాండంగా పోటీ పడి చేశారు. ఒక మంచి సినిమా ఇది. అంటే మన మణిరత్నం గారు స్టైల్లో కానీ, లేదంటే కమల్ హాసన్ గారి స్టైల్లో, శంభు గారి స్టైల్, వీళ్ళు ముగ్గురు ఎక్స్ట్రాడనరీగా సినిమా చేశారండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే టగ్ లైఫ్ సినిమా చూసిన ఐమాక్స్లోనే. ఈ మూవీ గురించి చెప్పాలంటే మెయిన్ శంభు గారి గురించి చెప్పాలన్నా, శంభు గారు చాలా కాలం తర్వాత మామూలుగా చేయలేదు యాక్టింగ్ అయితే. ఆయన లుక్ కానీ, విజన్ కానీ ఇదంతా బాగుందన్న. ఎందుకంటే శంభు గారు కంబ్యాక్ కనిపించుకున్నారు యాక్టింగ్లోనే. ఆయన మన సినిమాలన్నీ ప్రీవియస్ చూసాం కదా, శంభు ఇవన్నీ కూడా, అందులో కూడా యాక్టింగ్ రికార్డేశారు. ఇది అంతకు మించి ఉందన్న సినిమా. ఇప్పుడు టగ్ లైఫ్ సినిమా అంటే మీరు మెయిన్ కమల్ హాసన్ గారు ఉన్నారు, త్రిష ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ బాగానే చేశారు ఆబ్వియస్లీ. కానీ శంభు గారు యాక్టింగ్ మాత్రం ఇరగొట్టేశారన్న, మామూలుగా లేదు. చూడండి, వచ్చి చూడండి టగ్ లైఫ్, ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. మణిరత్నం గారు కూడా చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందరూ వచ్చి చూడండి. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కూడా అదరగొట్టారు, మామూలుగా లేదు. కంబ్యాకే, ఇంకా అందరూ కంబ్యాకే వచ్చారు కాబట్టి సినిమా కంపల్సరీగా చూడండి థియేటర్కి వచ్చి. చాలా బాగుందన్న. అన్న టగ్ లైఫ్ మూవీ చూసినామన్నా, నిజంగా చెప్పాలంటే మణిరత్నం గారు తీసిన డైరెక్షన్లో చాలా బాగుంది. మేము చెప్పాలంటే ఇక్కడ శంభు గారి క్యారెక్టర్ మాత్రం మనం అప్పట్లో మనం ఒక వల్లభ సినిమా చూసినాం, ఒక మన్మథ సినిమా చూసినాం. అలాంటి సినిమా హీరో చేసినప్పుడు ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ మణిరత్నం దాంట్లో క్యారెక్టర్ తగ్గట్టు చాలా పోటీవాడి తీసిండు క్యారెక్టర్, అంత బాగా చేసిండు. కమల్ హాసన్కి తగ్గట్టు ఒక మన బాహుబలిలో మన రానా గారు, ప్రభాస్ గారు ఎట్లా పోటీవాడి చేసిండో ఈ సినిమాలో కూడా మన కమల్ హాసన్తో పోటీవాడి మన శంభు గారి క్యారెక్టర్లో అంత బాగా నటించిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా సూపర్ చేసిన యాక్టింగ్. ఇక్కడ చెల్లె సెంటిమెంటు అంటే లాస్ట్ సీన్ చూస్తే ఆ టచింగ్ ఉంటుంది, అంతా బాగుంటుంది. అలా చెల్లె కోసం లాస్ట్ వరకు దొరుకుతారు శంభు గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ డైరెక్షన్లో చెప్పాలంటే మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టిండు. మన త్రిష గారి యాక్టింగ్ కానీ, నాజర్ గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా సూపర్ చేశారు. సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉంటుంది. ఇది ఒక సినిమా శంభు గారు కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ సార్. ఇప్పుడు కమల్ హాసన్ శంభు క్యారెక్టర్ ఇద్దరు కలిసి చేశారు కాబట్టి మీకు అంటే ఎట్లా అనిపించింది ఆ క్యారెక్టర్ తగ్గట్టు? అంటే రెండు ఈక్వల్లీ మంచిగా చేసినారు అన్న. శంభు బాగానే మంచిగా చేసినారు. కమల్ హాసన్ ఎట్లానో శంభు కూడా చాలా ఈక్వల్గా చేసినారు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదన్న. దీన్ని బట్టి శంభు గారు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా బాగా జరుగుతుందా? విన్నది పట్టు నెక్స్ట్ మణిరత్నంతోనే అని టాక్స్ ఉంది నాకు. శంభు కూడా కానీ బాగానే చేసినాను దీంట్లో. చాలా మంది ఏమంటే శంభు యాక్టింగ్ చాలా బాగుంది, కమల్ హాసన్ మంచి పాత్ర అంటున్నారు, ఏమంటారు? లేదన్న. RRRలో ఎట్లా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ఈక్వల్, దీనిలో కూడా ఇద్దరు ఈక్వల్ అన్న. అంతే, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. శంభు యాక్టింగ్ అయితే నచ్చిందా మీకు? శంభు, కమల్ హాసన్ అందరూ యాక్టింగ్ బాగానే ఉంది.